సో ఈ రోజు రిలీజ్ అయిన సాయి దుర్గా తేజ్ గ్లిమ్స్ ఉన్నాయి కదా. సో చూసారా, గ్లిమ్స్ చూసారా? గ్లిమ్స్ చూశాను, చాలా బాగుంది. ఓకే. బట్ ఇనీషియల్గా పేరు నోటెడ్ అవడం మనకి సాయి ధరమ్ తేజ్ అని నోటెడ్ అయింది. అవును. అక్కడి నుంచి సాయి దుర్గతేజ అని చెప్పేసి ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకున్నారు. అవును. సో ఈ సాయి దుర్గతేజ కూడా పేరుతో పాటు మన సాయి దుర్గతేజకి కూడా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు చాలా భయపడ్డాం, మెగా ఫ్యాన్స్ కానీ ఒక సినీ అభిమానిగా, సినిమాని ప్రేమించేవాడిగా చాలా బాధపడ్డాను, భయపడ్డాను. సచ్ ఎ నైస్ పర్సన్ సాయి దుర్గతేజ్. సో గ్లిమ్స్లో చూస్తుంటే నాకు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఓకే. సాయి దుర్గతేజ్ని చూసేసరికి ఒక్కసారిగా మనకు ఒక కేజీఎఫ్ దొరికాడు, మనకు ఒక బీస్ట్ దొరికాడు అనే ఆనందం అనిపిస్తుంది. డెఫినెట్గా మొత్తం ఇండస్ట్రీలో అందరూ కూడా సాయి దుర్గతేజ్ని బాగా అభిమానిస్తారు. ఈ గ్లిమ్స్ చూస్తుంటే రాండ్ రస్టిక్గా ఉంది. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ డెఫినెట్గా ఈ సినిమా మంచి కంబ్యాక్ అవ్వాలి. విరూపాక్షలాగా అంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు, సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సాయి దుర్గతేజ్. సో చూసుకుంటే మనం అంతకుముందు అన్ని లవ్ స్టోరీలు, సెంటిమెంట్ స్టోరీలు చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే సడన్గా చేంజ్ అయిపోయింది అంత మాస్కి. సో ఆ లుక్, ఆ క్యారెక్టర్ సెట్ అయిందంటారా మీరు గ్లిమ్స్ని బట్టి? సెట్ అయింది. ఎందుకంటే షూర్గా ఎలివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి ప్రతి హీరోకి కూడా. మీరు ఒకటి గమనించండి, ఎలివేషన్స్ లేకుండా ఎవరు చేసినా సరే ఆ సీన్ అనేది వ్యక్తి కట్టదనమాట. ఒక హీరోని మనం చూసినప్పుడు ఎలివేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలివేషన్ తగ్గట్టుగా తన బాడీని మలుచుకున్న తీరుని చూసినప్పుడు కూడా కొంచెం భయంగా అనిపించింది. లైక్ పెద్దిలో మన రామ్ చరణ్ తేజ గారిని పోలినట్టుగా ఉంది. సో బావమరిది పోలికి వచ్చినట్టుగా ఉన్నాయి. చూస్తే సైమల్టేనియస్గా హిట్ అయ్యే విధంగానే ఉంది. ట్రెండ్కి తగ్గట్టుగా సాయి దుర్గతేజ్ ఫాలో అవుతున్నాను నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇది కూడా ఒక మాస్ బ్యాక్గ్రౌండ్తో, ఒక మంచి మంచి సీన్స్ అవి ఎలివేషన్ చేసి, ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్తో ఈ మూవీని తీసారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే.